ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. 34వ కీర్తన 6వ వచనం. అవును ప్రియులారా, ఎవరైతే తమ యొక్క జీవితంలో దీనత్వాన్ని కలిగి ఉంటారో వారి మొర్రను ప్రభువు తప్పనిసరిగా ఆలకిస్తాడు. అందుకనే ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువు కూడా చెప్పినటువంటి మాట, తన్ను తాను తగ్గించుకునే వాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకునేటువంటి వాడు తగ్గించబడతాడు అనే వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఒక మాదిరిని చూపించారు. తగ్గింపుదల కలిగినటువంటి, దీనత్వాన్ని కలిగినటువంటి స్థితి. ఆయన సర్వశక్తిమంతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడు, ధవల సింహాసనాసీనుడైనటువంటి దేవుడు. కానీ అవన్నీ కూడా వదులుకొని ఒక దీనుడిగా పశువుల పాకలో ఉండడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. అటువంటి దీనత్వాన్ని ఈ లోకంలో ఎవరైతే కలిగి ఉంటారో వారు చేసేటువంటి ప్రార్థనను ప్రభు ఆలకిస్తాడు అని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. అవును ప్రియులారా, లూకా సువార్త 18వ అధ్యాయంలో ప్రభువు కూడా ఒక చక్కని ఉపమానాన్ని బయలుపరిచారు. ఆ యొక్క ఉపమానంలో చూస్తే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ యొక్క ఉపమానము చెప్పాను. చాలామంది లోకంలో దీనత్వాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడరు. ఎదుటివాడి పట్ల మేము ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఉన్నాము మమ్మల్ని అని తమను తామే హెచ్చించుకునేటువంటి స్థితిలో ఉంటారు. కానీ అరే, క్రీస్తుని పోలినటువంటి మేము, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మేము ఆయన యొక్క దీనత్వాన్ని గమనించి మేము కూడా మా జీవితంలో దీనత్వాన్ని ప్రదర్శించాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి వారుగా ఉంటున్నారు. అందుకనే ప్రభు ఈ ఉపమానాన్ని తెలియపరుస్తూ, తామే నీతిమంతులుగా మిగతా వాళ్ళందరూ నీతి తప్పినటువంటి స్థితిలో అవిశ్వాసులుగా నామకార్థంగా ఉంటున్నారు అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి స్థితిలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా ప్రభు మాట్లాడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళారని, ఒకడు పరిసయుడిగాను రెండవవాడు సుంకరిగాను ప్రభు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. సుంకరి ప్రార్థన ఎలా ఉంది అంటే, తన్ను తాను ఇతరులతో పోల్చుకుంటున్నాడు. ప్రతి ఒక్కడు కూడా తన్ను తాను చూసుకున్నప్పుడు మంచివాడుగానే కనపడతాడు. కానీ దేవుడు హృదయాంతరంగాలను పరిశీలిస్తాడే కానీ పై రూపాన్ని పరిశీలించడం. ఇతని యొక్క హృదయము గర్వముతో నిండి ఉన్నది. ఇతని యొక్క హృదయము తన్ను తాను హెచ్చించుకునేటువంటి స్థితిలో ఉన్నది. తన యొక్క హృదయము ఇతరులను తగ్గించేటువంటి స్థితిలో ప్రభువుకి కనబడింది. అతడు చేస్తున్నటువంటి ప్రార్థన గనక మనం ఆలోచన చేస్తే, నేను దొంగను కాను అంటున్నాడు, నేను అన్యాయస్తుని కాను అంటున్నాడు, నేను వ్యభిచారునైనను ఇతర మనుషుల వల్లేను నా పక్కన ఉన్నటువంటి వాడి వల్ల కాకుండా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను అని అంటున్నాడు. దశంభాగాలు ఎవరి డబ్బులు ఇస్తున్నాడు? దేవుడు అతనికి సహాయము చేస్తూ పని చేసుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వబట్టి అతడు పని చేసుకొని సంపాదిస్తున్నాడు. కానీ తన శక్తి వల్ల సంపాదించుకోవట్లేదు, తన యొక్క జ్ఞానం వల్ల సంపాదించుకోవట్లేదు. ఆ విషయాన్ని మర్చిపోయాడు. నేను దొంగను కాను అంటున్నాడు. ఇతరుల డబ్బులు దొంగిలిస్తేనే కాదు, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వనటువంటి ప్రతి ఒక్కడు కూడా దొంగే. కానీ అవేమీ గమనించినటువంటి ఈ యొక్క పరిసయుడు తను తాను హెచ్చించుకునేటువంటి స్థితిలో ఉంటున్నాడు. అలాగే సుంకరి ప్రార్థన గనక మనం గమనించినప్పుడు, అతడు దూరం నుంచి కన్నులెత్తుటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, పాపినైనా నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుని సన్నిధిలో దీనత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. తన యొక్క నిజస్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. కాబట్టే ప్రభు ఈ యొక్క సుంకరి ప్రార్థనను ఆలకించినట్లుగా మనం గమనించవచ్చు. అందుకనే దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట, దీనుని ప్రార్థన ప్రభువు ఆలకించెను అని అంటున్నాడు. కాబట్టి మన యొక్క ప్రార్థనలో కూడా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అహంకారపూరితమైనటువంటి ప్రార్థన, ఇతరులను తృణీకరించేటువంటి ప్రార్థన, అవిశ్వాస సంబంధమైనటువంటి ప్రార్థన, నీతి లేనటువంటి ప్రార్థన ప్రభు ఆలకించడు. కానీ ఎవడైతే ఆత్మలో దీనత్వాన్ని కలిగి ఉండి తను తాను తగ్గించుకుని ప్రభువుకి ప్రార్థన చేస్తారో అటువంటి ప్రార్థనను ప్రభు తప్పనిసరిగా ఆలకిస్తాడు. కాబట్టి మనం చేసేటప్పుడు కూడా ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మన యొక్క హృదయ స్థితిని ఒకసారి పరిశీలన చేసుకొని మనం ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా ప్రభు కూడా మన ప్రార్థనను ఆలకిస్తాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట నాయన, ఈ దీనుడి ప్రార్థనను ప్రభు ఆలకించాడు. అవునాయన, ఎవరైతే ఆత్మలో దీనత్వాన్ని కలిగి ఉండి తన యొక్క హృదయాన్ని నలగగొట్టుకొని మీ సన్నిధిలో గోజాడి ప్రార్థిస్తారో
అటువంటి ప్రార్థనను మీరు ఆలకిస్తారు కానీ డంబకరమైన, అసూయకరమైన, గర్వపూరితమైనటువంటి ప్రార్థనను నేను తృణీకరిస్తారని వాక్యం ద్వారా సెలవిచ్చారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. కాబట్టి మా యొక్క ప్రార్థనలో కూడా దీనత్వాన్ని కలిగి ఉండి మీ సన్నిధిలో ప్రార్థించి జవాబు పొందుకునే వారుగా మేమందరం కూడా ఉన్నట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.